కానీ మరి ఈ టాక్ ఎందుకు వచ్చింది? మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు మాట్లాడుకోవట్లే అంట అన్నట్టు వచ్చింది. లక్ష మాట్లాడుకుంటారు బ్రో. ఐ విల్ టెల్ యూ సంథింగ్. హ్మ్. మా ఇద్దరి గురించి ఎందుకు వచ్చిందంటే, ఇండస్ట్రీలో ఉన్న ఒక రూమర్ కావాలి ఎవరికో ఇద్దరు. ఇండస్ట్రీలో ఒక కపుల్ అంటే అందరి గురించి, కపుల్స్ అవును. అందరి గురించి టాక్స్ వస్తాయి. వస్తూనే అవును. ఉంటాయి బేసిక్గా. హ్మ్. మాట్లాడుకుంటే ఒక ప్రశాంతంగా ఒక దాన్ని ఏమంటారు, టైంపాస్ హ్మ్. మాట్లాడుకోవడానికి ఒక టాపిక్. టాపిక్ అంతే. అంతే, మాట్లాడుకోవడానికి టాపిక్ ఉంటే మనం మాట్లాడుకోమా? ఏదైనా ఓ చిన్న రూమర్ వస్తే దాన్ని మాట్లాడుకుంటాం. సాగదీసి మాట్లాడుకుంటూ ఉంటాం బేసిక్గా. అవును. హ్మ్. ఎక్కడ ఆపేయాలి, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నాకు కూడా కొంచెం అనిపిస్తుంది, అరే ఏంటిది ఇలా వచ్చింది అని డెఫినెట్లీ అనిపిస్తుంది. బట్ ఐమ్ వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. హ్మ్. అంటే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి అంటే మీరు అంటే నేనే ఫస్ట్ అడిగినా, ఇంతకుముందు ఎవరన్నా అడిగిరా? ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు, వేరే వాళ్ళు అడిగారు యాక్చువల్గా. ఓకే. ఇంతకుముందు వేరే వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగారు. హ్మ్. బట్ ఐ డోంట్ థింక్ అసలు అది ఎక్కడ మాకు, వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. వీఆర్ పోస్టింగ్ పిక్చర్స్, వీఆర్ షేరింగ్ మెమరీస్, హ్మ్. షేరింగ్ స్టోరీస్. మా పాపతోటి ఉంటున్నాం, పండుగలు చేసుకుంటున్నాం, ఇంకా అంతకంటే ఏం కావాలి. అదే. కానీ ఏంటంటే ఇట్లాంటి మీకు వచ్చినప్పుడు చిన్న బాధ అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి కానీ అంటే ఒకటి బాధ అనిపించడం వేరు, ఇలాంటివన్నీ వచ్చినా సరే. ఇప్పుడు కాదు, మీకు ఒక విషయం చెప్తాను. మేము సరిగమపకి వచ్చినప్పుడే వీళ్ళిద్దరూ ఏదో అయ్యింది అని చెప్పి సరిగమప అదే అప్పుడు అన్నారు ఓకే. స్టేజ్ మీద ఉండగా. అంటే ఇలాంటివన్నీ రావడం వెరీ కామన్, వెరీ కామన్. కొంచెం జనం నోట్లో నానుతున్నాము అంటే ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ చేసి ఏది ఎక్కడ మనం వీటి గురించి వాటి గురించి మాట్లాడితే ఎక్కువ అవుతాయి తప్పితే మాట్లాడకుండా వదిలేస్తాం. అందుకనే చెప్తున్నాను, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. అంతే, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే. అంతే.